ఈ ఏడాది బీహార్లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వంతెనలు కుప్పకూలుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే నిర్మాణాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో ఇట్టే తెలిసిపోతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 12 బ్రిడ్జీలు కుప్పకూలాయి. తాజాగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1700 కోట్ల రూపాయల విలువైన బ్రిడ్జి కూడా కూలింది. బీహార్లోని భాగల్పూర్లో ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఎంత అవినీతి జరుగుతోందో దీన్ని బట్టే చూస్తేనే తెలుస్తోంది. మరి నితీష్ కుమార్ గత కొన్ని సంవత్సరాల నుండి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇంజనీర్లను సస్పెండ్ చేశామని చెప్పి చేతులు దులుపుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏమీ చేయటం లేదనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు నాసిరకం బీహార్ బ్రిడ్జిలపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. బీహార్ అంటే వెనుకబడిన రాష్ట్రమని అందరికీ తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారు రాష్ట్రాన్ని ఎంతలా దివాలా తీయించాలో అంతా తీయించారు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న నితీష్ కుమార్ నిజాయితీపరుడని పేరు సంపాదించుకున్నారు. మరి ఆయన పాలనలో గత 9 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జ్ వరుసగా మూడోసారి శనివారం కూలిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. సుమారు 1710 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు భాగల్పూర్ జిల్లాలోని సుల్తాన్గంజ్ నుంచి కైఘారియా జిల్లాలోని అగువానీ ఘాట్ను కలుపుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్లోని సూపర్ స్ట్రక్చర్లో ఓ భాగం బీహార్లోని గంగానదిలో పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం గత 9 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. బ్రిడ్జ్ నిర్మాణం నాణ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జ్ పలుమార్లు కూలింది. తాజాగా జరిగిన ఘటన తర్వాత ఈ ప్రాజెక్టుపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతోంది. ఈ ప్రాజెక్టును సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇప్పటి వరకు దీనిపై కంపెనీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యాన్ని కొందరు ప్రత్యక్ష సాక్షులు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. కాగా ఈ కీలక ప్రాజెక్టును ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఇక ఈ ప్రాజెక్టు అసలు ఉద్దేశం ఏమిటంటే బీహార్లోని భాగల్పూర్ నుంచి జార్ఖండ్కు వయా కైఘారియా ద్వారా సులభంగా వెళ్లవచ్చుననే ఉద్దేశం ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టారు. దీంతో పాటు విక్రమ్శాలి బ్రిడ్జిపై రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాల్సి వచ్చింది. అయితే ఈ బ్రిడ్జ్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఇప్పటి వరకు వరుసపెట్టి కూలుతూ వస్తోంది. ఈ బ్రిడ్జ్ కూలడం ఇది మూడోసారి. అంతకుముందు జూన్ 4, 2023లో కూలింది. కాగా ఈ బ్రిడ్జ్ కూలడానికి నాసిరకం ముడిసరుకులను వాడడమే కారణంగా తెలుస్తోంది. గతంలో కైఘారియా వైపు ఉండే 10, 12 నెంబర్ పిల్లర్లు కుప్పకూలాయి. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో ప్రభుత్వం సింగ్లా కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ను బ్రిడ్జ్ని మళ్లీ మొదటి నుంచి సొంత ఖర్చుతో నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇదే భాగల్పూర్ బ్రిడ్జ్ వైపు జూన్ 30, 2022న పిల్లర్ నెంబర్ 5, 6 గంగానదిలో కూలిపోయింది. కాగా తాజాగా శనివారం నాడు కూలిన పిల్లర్ల విషయానికి వస్తే ఐరన్ ఎంగిల్స్ నదిలో పడ్డాయి. అయితే బ్రిడ్జ్ కూలిపోవడానికి ప్రధాన కారణం మిస్అలైన్మెంట్ కారణమని చెబుతున్నారు. దీనివల్ల తరచూ బ్రిడ్జ్లు కూలుతున్నాయని చెబుతున్నారు. కాగా బ్రిడ్జ్కి ఫిబ్రవరి 23, 2014లో శంకుస్థాపన చేశారు. 3.16 కిలోమీటర్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు మాత్రం మార్చి 9, 2015న ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు బీహార్ ప్రభుత్వం 1710 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇది అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకుంది. ఈ ప్రాజెక్టుకు నిర్మాణం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. అయితే బ్రిడ్జ్ వరకు అంటే కైఘారియా వైపున 16 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ నిర్మించింది. అదే సమయంలో భాగల్పూర్ వైపు 4 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ నిర్మించింది. అయితే అసలు బ్రిడ్జ్ మాత్రం ఇంకా పూర్తి కాకపోవడం విచారకరం. వరుసగా బ్రిడ్జ్ కూలిపోవడంతో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటి వరకు 15 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపడుతున్న ఎస్పీ సింగ్లాపై ఇప్పటికే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. 2013లో బాలూహా ఘాట్ కోసి ప్రారంభోత్సవానికి ముందే కూలిపోయింది.
తాజాగా బ్రిడ్జ్ కూలడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి నితీష్ కుమార్ కఠిన చర్యలు తీసుకుని బ్రిడ్జ్లు కూలకుండా చూస్తారా? దేశ ప్రజల ముందు పరువు పోగొట్టుకుంటారా? వేచి చూడాల్సిందే.